యూపీఎస్సీ మరియు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఈరోజు టాప్ 5 కరెంట్ అఫైర్స్ మీకోసం. మొదటిది, 2028 నాటికి జనరిక్ మందుల దిగుమతులపై 100% టారిఫ్ విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. మన ఇండియా అమెరికాకు అతిపెద్ద ఫార్మా సప్లయర్. దీంతో $9.7 బిలియన్ మన ఎగుమతులకు భారీ ముప్పు తప్పదు. ఇక రెండవది, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఎయిర్లైన్స్లో 10% మించి వాటా కలిగి ఉండకూడదనే నిబంధనను సవరించారని అదానీ గ్రూప్ కోరుతోంది. దీనికి అనుమతి లభిస్తే ఏవియేషన్ రంగంలో అదానీ గ్రూప్ అతిపెద్ద మోనోపొలీ సాధించే అవకాశం ఉంది. ఇక మూడవది, డీప్ ఫేక్స్, ఏఐ సైబర్ దాడులను అడ్డుకునేందుకు ఎస్బీఐ లీడర్షిప్లో బ్యాంకులు 25 టెక్ కంపెనీలతో టైఅప్ అవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నెక్స్ట్ జనరేషన్ హ్యాకింగ్ ముప్పు నుండి రక్షించడమే దీని ప్రధాన టార్గెట్. ఇక నాలుగవది, ఇస్రోలో ఏకంగా 100 మంది సైంటిస్టులు రాజీనామా చేశారు. దీంతో వేకెన్సీస్ 20 years బ్యాక్ పీక్కు చేరాయి. ఈ తీవ్రమైన బ్రెయిన్ డ్రైన్ వల్ల భవిష్యత్తులో ఇండియా స్పేస్ రేస్ లక్ష్యాలకు పెద్ద ఆటంకం ఏర్పడవచ్చు. చివరగా, మల్టీపోలార్ ఏషియా కోసం స్థిరమైన సరిహద్దులు, వాణిజ్యం తప్పనిసరి అని చైనాకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఏఐ దాడుల నుండి అమెరికా టారిఫ్స్ వరకు మారుతున్న ఈ జాతీయ, అంతర్జాతీయ విధానాలపై యూపీఎస్సీ స్టూడెంట్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలి.